జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డీఆర్సీ సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్స్ కు సిబ్బంది తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఈవీఎంలను పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నారు. పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్తున్నారు. ఒక్కో రూట్ కు ఒక్కో బస్సులో వెళ్తున్న సిబ్బందితో పాటు ఎస్కార్ట్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లుండగా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ బైపోల్ను ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిసారి ఎన్నికల్లో డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఎన్నికల అధికారులు 139 డ్రోన్లతో బైపోల్ను పర్యవేక్షించనున్నారు. ఈ డ్రోన్ల ప్రక్రియను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ పంపించామని తెలిపారు. 5,000 మంది సిబ్బంది బైపోల్ కోసం సిద్ధంగా ఉన్నారని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. బై ఎలక్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ అన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇంతకుముందు జిహెచ్ఎంసీ గారు చెప్తున్నట్టు 407 పోలింగ్ స్టేషన్స్, 139 పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో మెటీరియల్ రీచ్ అయింది. దీంతోపాటు కొత్తగా ఈసారి డ్రోన్ ఫెసిలిటీ వాడి పర్యవేక్షించాలని అనుకున్నాం. దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ డ్రోన్ ఫెసిలిటీ ద్వారా 139 లొకేషన్స్లో ఎక్కడ ఉన్నాయో అక్కడ పర్యవేక్షించడం, ఆకాశ మార్గం నుండి పర్యవేక్షించడం వల్ల మనకి ఏం జరుగుతున్నది, ఫీల్డ్లో ఏం జరుగుతున్నది కొన్ని విషయాలు బయటపడతాయి. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అన్ని 401 పోలింగ్ స్టేషన్స్కు పోలింగ్ సిబ్బందులు వారితో పాటు పోలింగ్ మెటీరియల్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక 50% ఆల్రెడీ రీచ్ అయ్యారు. ఇంకా 6 o'clock లోపల అందరం ఆ పోలింగ్ స్టేషన్ రీచ్ చేసి ఇంకా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ దాదాపుగా 2,060 మంది సిబ్బందులు ఎలక్షన్లో పాల్గొంటున్నారు. అండ్ పోలీస్ ఏరియా నుంచి ఒక 2,000 మంది అండ్ అదర్ అఫీషియల్స్ అన్ని కలిపిన 5,000 మంది దాదాపుగా ఎలక్షన్లో పాల్గొంటున్నారు. సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటాయి. సో అన్ని ఏర్పాటు అండ్ బందోబస్తు, అదేవిధంగా వెబ్కాస్టింగ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు మీకు డ్రోన్ కూడా ఇప్పుడు చేస్తున్నాం.